నిజామాబాద్ లో వైద్యులను ఓ ఫేక్ ఐఏఎస్ మోసం చేశాడు. తనని తాను రిటైర్డ్ ఐఏఎస్ గా కాలేజీ చైర్మన్ గా పరిచయం చేసుకుని సిఎంసి మెడికల్ కాలేజీలో వాటా ఇస్తానని వైద్యులను నమ్మించాడు తమిళనాడుకు చెందిన షణ్ముఖ మహాలింగం. దీంతో నిజామాబాద్ కు చెందిన ఓ వైద్యుడు 2.5 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత డబ్బుతో మహాలింగం పరారయ్యాడు. దీంతో మోసపోయానని తెలుసుకుని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐఎంఎస్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి షణ్ముఖలింగం గారు మన సిఎంసి డిచ్పల్లి హాస్పిటల్ నందు కొత్తగా హాస్పిటల్ ఓపెన్ చేసే ఉద్దేశంతో వాళ్ళతో కాంట్రాక్ట్ ప్రకారం వీళ్ళకి వచ్చి చైర్మన్గా కంటిన్యూ అయ్యారు. అందులో భాగంగానే అజ్జా శ్రీనివాసరావు నిజామాబాద్ అతను డైరెక్టర్గా కొనసాగారు. వీళ్ళ ఆధ్వర్యంలో ఆ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ కోసం కొన్ని వర్క్స్ జరిగినాయి. ఫర్దర్గా దీని లోపల కొంత అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగి దాని లోపల బిల్స్ పే కావట్లేదు, ఫర్దర్గా ఇదంతా కూడా ఫేక్ అని చెప్పేసి వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో సంబంధించి అజ్జా శ్రీనివాసరావు గారు దరఖాస్తు ఇస్తే దాని మీద ఒకటి చీటింగ్ కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం. ఈ దర్యాప్తులో నాకు కావాల్సినటువంటి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజీ పేరిట ఒక ఘరానా మోసం వెలుగు చూసింది. ఏకంగా మెడికల్ కాలేజీ చైర్మన్గా ప్రచారం చేసుకుని దాని బాధ్యతలు చూసుకుంటున్నానని చెప్పిన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కూడా ప్రచారం చేసుకున్న ఒక వ్యక్తి సుమారు 3 నుంచి 4 కోట్ల వరకు టోకరా వేశాడు. దీనికి సంబంధించి నిజామాబాద్లోని ప్రముఖ వైద్యులు అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా బాధితులు ఉన్నారు. దీనికి సంబంధించి పోలీస్ కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం మనం క్రిస్టియన్ మెడికల్ కళాశాల సమీపంలో ఉన్నాం. ఇది నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి సమీపంలో సుద్దపల్లి గ్రామ శివార్లలో ఉంది. అయితే ఇది చాలా పురాతనమైన మెడికల్ కాలేజీ. ఏదైతే సిఎస్ఐకి సంబంధించిన నిర్వాహకులు దీన్ని సుమారు 30-35 సంవత్సరాల క్రితం దీన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఒక ఏకైక మెడికల్ కాలేజీగా కూడా ఇది కొనసాగింది. దీంట్లో చాలామంది విద్యార్థులు కూడా విద్యను అభ్యసించారు. ఆ తర్వాత సిఎస్ఐ నిర్వాహకులు దీన్ని నిర్వహించకపోవడము, అలాగే భవనం కూడా శిథిలావస్థకు చేరడంతో దీన్ని అలాగే వదిలేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వ్యక్తులు దీన్ని తిరిగి నడిపించాలి, దీన్ని తిరిగి నిర్వహణలోకి తేవాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు సుమారు 3 నెలల క్రితం ఒక వ్యక్తి షణ్ముఖలింగం అనే ఒక వ్యక్తి దీన్ని తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నాడు. అయితే ఇతను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా కూడా స్థానికంగా ప్రచారం చేసుకున్నాడు. తమిళనాడుకు చెందిన ఈ వ్యక్తి నిజామాబాద్లో మకాం వేసి కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో ఈ మెడికల్ కాలేజీని తన ఆధీనంలోకి తీసుకున్నట్లుగా చెప్పుకున్నాడు. అయితే ఈ మెడికల్ కాలేజీలో పార్ట్నర్షిప్ ఇవ్వడానికి, అలాగే షేర్ ఇవ్వడానికి తనకు కొంత ముట్ట చెప్పాలని ఆయన కొంతమందితో ఒప్పందం చేసుకున్నాడు. ఈ దశలోనే అజ్జా శ్రీనివాస్ అనే ఒక వైద్యుడు సుమారు 2,50,00,000 షణ్ముఖలింగంకి ఇవ్వడం జరిగింది. అలాగే మరికొంతమంది వైద్యులు కూడా తమ స్థాయిలో, అంటే తమకు తోచిన అందుబాటులో ఉన్న డబ్బును మాత్రం ఇతనికి షణ్ముఖలింగంకి ఇచ్చారు. మొత్తానికి ఈ మెడికల్ కాలేజీలో షేర్గా పొందడానికి, వాటాలు పొందడానికి ఈ నిజామాబాద్ వైద్యులంతా కూడా పోటీ పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి దశలోనే కోట్లాది రూపాయలు షణ్ముఖలింగం సొంతమైనాయి. ఒక 2 నుంచి 3 నెలల పాటు ఇక్కడ ఇదే ప్రాంతంలో మెడికల్ కాలేజీని అలాగే హాస్పిటల్ను తిరిగి తెరిచినట్టుగా కూడా నానా హడావిడి చేశాడు. ఈ మేరకు ఇటు వైద్య సిబ్బంది నియామకంలో కూడా షణ్ముఖలింగం అక్రమాలకు పాల్పడ్డట్లు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది. ఒక్కొక్క ఉద్యోగికి, అంటే చిన్న స్థాయి ఉద్యోగి నియమించడానికి 50,000 నుంచి ₹1,00,000 వరకు షణ్ముఖలింగం అనే వ్యక్తి వసూలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సాధారణంగా మెడికల్ కాలేజ్ నడిపించాలంటే పెద్ద స్థాయిలో అనుమతులు కావాలి. ఢిల్లీ స్థాయిలో కూడా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి కూడా అనుమతులు రావాలి. వారి ప్రత్యేక బృందాలు ఇక్కడ పరిశీలించాలి. కానీ అలాంటివి ఏమీ లేకుండా, కనీస పరిశీలనలు, అనుమతులు లేకుండానే సుమారు 3 నెలల క్రితం దీన్ని హడావిడిగా ప్రారంభించారు. దీనికి సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేశారు, చీటింగ్ కేసు నమోదు చేశారు. షణ్ముఖలింగం నిజంగానే ఐఏఎస్ అని చెప్పుకున్నారా, లేదా ఇతనికి ఈ వైద్య కళాశాలతో ఇలాంటి సంబంధాలనే విషయంలో కూడా విచారణ కొనసాగుతుందని పోలీసు అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్తో శ్రీపతి, ఏవెన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.